తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పూనుగోడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పూనుగోడు చెరువులో ఇద్దరు యువకుల మృతదేహాలు కలకలం రేపాయి. బొందలపాటి శివప్రసాద్ అలాగే ఏనుగంటి గౌతమ్ చెరువులో మునిగి మరణించినట్లుగా సమాచారం. నీటిలో తేలియాడుతున్న ఇద్దరి మృతదేహాలను గ్రామస్తులు చూసి వెంటనే కనిగిరి ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పారు. వెంటనే ఎస్ఐ తన వెంట ఇద్దరు పోలీసులను తీసుకొచ్చి చెరువులో తేలియాడుతున్న మృతదేహాలను బయటకు తీశారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీయగా ఆ ఇద్దరు యువకులు చెరువులో ఈత కొడదామనొచ్చి అందులో మునిగిపోయి మృతి చెందినట్లుగా ప్రాథమిక విచారణలో తేలినట్లు ఎస్ఐ తెలిపారు. అయితే శివప్రసాద్ కుటుంబ సభ్యులు మాత్రం మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడి శరీరంపై గాయాలున్నాయని, తనకు అనుమానం ఉందని తండ్రి చెప్పడం ఇప్పుడు దుమారం రేపుతోంది. పోలీసులు ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. నా కొడుకు పేరు శివప్రసాద్. గౌతమ్ అనే అబ్బాయి 10 o'clock వచ్చి మా అబ్బాయిని మార్నింగ్ టైం తీసుకెళ్ళడం జరిగింది, ఆదివారం. తర్వాత చూస్తే మా అబ్బాయి సేవ అయిపోయింది. తర్వాత కొద్ది గంటలు అంటే ఒక రోజు 1.5 రోజు మాత్రం వీళ్ళ ఫోన్లు అస్సలు పనిచేయలేదు. అంటే తంది కంటిన్యూగా రింగ్ అవుతుందండి. గౌతమ్ అనే వ్యక్తిది రింగ్ అవుతూనే ఉంది. మా అబ్బాయిది స్విచ్ ఆఫ్, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుంది. నిన్న మార్నింగ్ సార్ వాళ్ళ దగ్గర కూడా వచ్చి కేసు పెట్టాము సార్, ఎస్ఐ గారి దగ్గర వచ్చి. ఈరోజు మార్నింగ్ ఆ మొబైల్స్ వాళ్ళ అయితే ఏమున్నాయో అవి వచ్చి సిఎస్పురంలో ఉండడం జరిగింది. సిఎస్పురం వ్యక్తి ఫోన్ చేశారు, మా దగ్గర ఉన్నాయి మొబైల్స్, స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేశారు. నాకు ఆ నెంబర్కి మేము కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేసి ఇక్కడ ఉన్నాయి మొబైల్స్ అని చెప్పారు. వాళ్ళ పర్సనల్ నెంబర్ కూడా ఇవ్వలేదండి. అంటే వాళ్ళు వాడే మొబైల్, సార్ మీ నెంబర్ చెప్పండి అంటే కూడా అవసరం లేదని చెప్పి స్టేషన్ లో అక్కడ పడేసి మొబైల్స్ వెళ్ళిపోయారు. అనుమానం అయితే ఖచ్చితంగా సార్, మొహం మీద చాలా దెబ్బలు ఉన్నాయి. గుడ్లు కూడా బయటకు వచ్చే విధంగా స్టమక్ లో కానీ బ్యాక్ సైడ్ నేను చూశాను. ఆ బాబు బాడీ ఉందని ఈ బాబు బాడీ, మా బాబు బాడీ ఉన్నాయి సార్. దయచేసి దీన్ని మీరే ఎస్పీ గారి దగ్గరికి తీసుకెళ్ళి కొంచెం ఏదో ఇది చేయాలని కోరుకుంటున్నాను.